బయలుపరచక మునుపు చెబుతున్నారు, మీ హృదయం కలవరపడనీయకండి. నా తండ్రి యందు విశ్వాసం ఉంచారు, నా యందును విశ్వాసం ఉంచండి. నేను స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. నేను వస్తాను. స్థలము సిద్ధపరచడం అయిపోయిన తర్వాత మీరు ఎల్లప్పుడూ నాతో ఉండేలాగా నేనొచ్చి మిమ్మల్ని తీసుకుని పోతాను అన్నాడు. ఈనాడు క్రైస్తవుల యొక్క నిరీక్షణ ఏమిటి అని అంటే, మా యేసు ప్రభు మా కొరకు తిరిగి రానయ్యున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? మీరంటే బైబిల్ అంటుంది, ఏదైనా ఒక విషయాన్ని మనం దృఢంగా విశ్వసించాలి అని అంటే 2 లేక 3 సాక్షుల నోట మాట వినాలట. ఏదైనా ఒక విషయాన్ని మనము అంగీకరించాలంటే 2 లేక 3 సాక్షుల నోట ఆ మాట వినవలెను అన్నాడు పౌలు భక్తుడు. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం మిత్రులారా, ఆ మొదటి వచనంలో ఆ మాట మనం చూస్తాం. ఇప్పుడు నేను తిరిగి వస్తాను అనే మాట ఒక నోట కాదు, నేను చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం ప్రియులారా 3వ వచనంలో అన్నాడు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోవుదును అన్నాడు. నేను వస్తాను, మిమ్మల్ని తీసుకుని వెళతాను అన్నాడు. ఇది దేవుని కుమారుడు చెప్పిన మాట. ఇది మీ మనసులో ఉండనివ్వండి. అపోస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం ఇలా రాసి ఉంది. అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం నేను చదువుతున్నాను చూడండి ప్రియులారా. 11వ వచనం ఇలా రాసి ఉంది. గలిలయ మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు ఇలా చూస్తున్నారు? మీ యొద్ద నుంచి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఇది దేవదూతల సాక్ష్యం. యేసు ప్రభువారు పరలోకానికి వెళ్ళిపోతుంటేను గలిలయలో ఉన్న మనుషులంతా అలా తేరి చూస్తుంటే దేవదూతలు అంటున్నారు, హే గలిలయ మనుషులారా, ఎందుకు అలా చూస్తున్నారు? ఏదో వింత జరిగిపోయినట్టు మీ యొద్ద నుంచి కొనుక్కోబడిన ఈ యేసే ఎలా కొనుక్కోబడుతున్నాడో అలాగనే మళ్ళీ వస్తాడు అని దేవదూతలు కూడా సాక్ష్యం ఇచ్చారు. అమ్మా వింటున్నారు కదూ? దేవుని కుమారుని సాక్ష్యం మళ్ళీ వస్తానని, దేవుని దూతల సాక్ష్యం యేసు మళ్ళీ వస్తాడని. మరో మాట చదువుతాను చూడండి. తెస్సలోనికు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, తెస్సలోనికు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియుల. ఇలా రాసి ఉంది 16వ వచనం, ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీద సజీవులమే నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటూ ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుక్కోబడుదుము అన్నాడు. ఇది ఎవరి సాక్ష్యం అంటే దేవుని సేవకుని సాక్ష్యం. ఏదైనా ఒక విషయాన్ని మనం అంగీకరించాలంటే 2 లేక 3 నోట ఆ మాట ధృవీకరించబడాలి. దేవుని కుమారుడు అంటున్నాడు, నేను వెళుతున్నాను గాని మళ్ళీ వస్తాను అన్నాడు. దేవుని దూతలు అన్నారు, మీ యొద్ద నుంచి యేసు వెళ్తున్నాడు గాని మళ్ళీ వస్తాడు అని చెప్పారు. దేవుని సేవకుడు అంటున్నాడు, యేసు వెళ్తున్నాడు గాని మళ్ళీ వస్తాడు అని చెప్పాడు. ఈ 3 సాక్ష్యాలు విన్న తర్వాత యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన క్రైస్తవ సమాజం యొక్క నిరీక్షణ ఏమిటి అంటే యేసు మళ్ళీ తిరిగి వస్తాడు అని. యేసయ్య అన్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, నా ప్రవచన గ్రంథములను వాక్యములు గైకొనవాడు ధన్యుడు అన్నాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వానికి ఇవ్వవలసిన జీతము నా దగ్గరుంది, అది పట్టుకుని వస్తున్నాను అని ప్రభు చెప్పాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఆమేన్, ప్రభు అని యేసు త్వరగా రమ్ము అని సంఘం చెప్పాలని రాసి ఉంది. అయితే మనం ఎత్తబడ్డానికి మనం సంసిద్ధులమేనా అన్నదే ప్రశ్న.